సంగారెడ్డి కలెక్టరేట్లో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనరసింహ, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. మహిళలకు చీరలను పంపిణీ చేశారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ముందుకు రావాలని నిర్మలా జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారికి, అలాగే జాయింట్ కలెక్టర్ గారికి, సిడిసి చైర్మన్ గారికి, లైబ్రరీ చైర్మన్ గారికి, అలాగే నా తోటి ఫ్యామిలీ గారికి, అలాగే ఆత్మగారి చైర్మన్ ప్రభు గారికి, సమైక్య అధ్యక్షులు కోశాధికారి, జనరల్ సెక్రటరీ, అలాగే మిగతా మహిళలకి నుంచి వచ్చిన ప్రతి మహిళలకు నమస్కరిస్తూ, మరి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం పెట్టినామంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట తప్పకుండా మరి చేసే ఒక తత్వం ఉన్న పార్టీ, మాట తప్పే పార్టీ కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, సీతక్క గారు కానివ్వండి, మన మంత్రులందరూ కూడా మహిళను ఉత్తేజపరిస్తే, ఒక మహిళ ఇంట్లో మరి ఆర్థికంగా ఎదిగితే ఆ ఇల్లు బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుందని ఎలా అయితే మనము కవులు చెప్తున్నారో అది ఇప్పుడు మనం నిజంగా చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో చేసే ఏ పనైనా ముందుగా మహిళలను పెడుతుంది. చూడండి, ఇల్లు ఇచ్చిన మహిళలే, ముఖ్యంగా మరి బస్సు మరి 2 రోజుల్లోనే బస్సు ఫ్రీగా మనకు ఏర్పాటు చేసిరు. మరి జ్యోతి వెలుగు కూడా మనకు ఇంటింటికి 200 యూనిట్ల ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. మహిళలకు మరి ప్రోత్సహిస్తున్న పార్టీ మన ఇంద్రమ్మ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు మీకున్న ప్రతి ఒక్కరికి కూడా సౌలత్ ఇస్తూ ఈరోజు చీరలు అందరు కూడా వస్తున్నాయి. బయట వేరే ప్రతిపక్షం వాళ్ళు ఏమంటున్నారు, కొందరికి ఇస్తారు, కొందరికి అదేమీ కాదు. మాట ఏ విధంగా ఇచ్చిందో ప్రతి ఒక్కరికి వైట్ కార్డు ఉన్న ప్రతి మహిళలకు కూడా మరి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి చీర ఇవ్వడం జరుగుతుంది. మరి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మనమందరము ఇప్పుడు పార్టీ తర్వాత మహిళలుగా పుట్టడంగా అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మనం ముందుకెళ్తున్నాము.